అందరికీ నా నమస్కారాలు, ఆశీర్వచనాలు. ఇప్పుడు నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక పక్క మన మల్లీశ్వరి అమృతం వంటి మాటలు మన చెవులు తాగుతుండగా, ఇంకొక వైపు మా భాను ఎంత సాధించింది అనే ఒక ఆత్మతృప్తి. ఎందుకంటే తను రాసిన ఆ పుస్తకాన్ని నేను సూక్ష్మంగా పరిశీలించలేదు, కానీ స్థూలంగా పరిశీలించినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ వయసులో ఉన్న అమ్మాయి ఒక సెల్ ఫోన్ తీసుకొని రెస్టారెంట్కి వెళ్దామా, ఫోటోలు దిగుదామా, రీల్స్ చేద్దామా, లైక్లు ఎన్ని వచ్చినాయి అనే స్థితిలో ఉన్న ఈ కాలపు యువతకు భిన్నంగా సమాజాన్ని ప్రశ్నించే ఒక ప్రతినిధిలాగా, సమాజాన్ని ప్రశ్నించడానికి మనకి కొన్ని వేదికలు ఉంటాయి. సభలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక మనం ప్రశ్నిస్తే మనం నక్సలైట్లేమో, రాడికల్స్ అను, విప్లవకారులను అంటారు. కాబట్టి అక్షర రూపం దాల్చిన ఒక శిలాచుక్క లక్షల మెదళ్లను కదిలించిందని కాళోజీ నారాయణరావు గారు చెప్తారు. అలానే తన ప్రశ్నాన్ని, తన సమాజం పట్ల తన భావాన్ని ఒక పుస్తక రూపం, సాహిత్య రూపంలో ప్రశ్నించినప్పుడు ఆ సృష్టించిన విషయాన్ని నేను గమనిస్తే ఏ ఒక్కటి వదలలేదు. ముఖ్యంగా యువతనే ఎక్కువగా ప్రశ్నించింది సమాజానికన్నా. మీరు బాధ్యతగా ఉండాలి కదా, మీరు ఎందుకు బాధ్యత తప్పుతున్నారు, మీరు ఎందుకు కంఫర్ట్ జోన్ వెతుక్కుంటున్నారు, ఒక తరం కష్టపడితే 4 తరాలు సుఖపడతారు. కాబట్టి ఆ కష్టపడే తరంగా మీరు ఎందుకు మెరగలేదు అని తను స్పృశించని కోణమే లేదు. అందువల్ల తనలో ఏదో రాస్తుందంటే, ఈ మధ్య అందరూ కౌలైపోయారు వాట్సాప్లో, ఫేస్బుక్లో. వాడు చూశాను, ఏదో అప్పుడప్పుడు చూస్తుంటాం, బాత్రూమ్ బ్రష్ నువ్వు ఫ్రెష్, దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ, ఇలాంటి రాసే వాళ్ళ సరసన ఒక సరస్వతి మోక్షం కలిగిన ఒక అమ్మాయి, ఒక పెళ్లి గాని అవివాహిత యువకురాలు యువతి ప్రశ్నించడం సమాజాన్ని చాలా గొప్పగా అనిపించింది. ఆ స్పృహ మీకు కూడా అంతర్లీనంగా ఉంటుందిరా. ఎందుకంటే విద్యార్థులకి సహజంగా ప్రశ్నించే గుణం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే తెలియలేదో టీచర్ని అడుగుతాం, ఏదైతే కావాలో తల్లిదండ్రులను అడుగుతాం, చిల్లర కావాలంటే కండక్టర్ని అడుగుతాం, మాకు చిల్లర వాళ్ళు ఇవ్వలేదండి. ప్రతిదీ కూడా విద్యార్థి జీవితం అంతా క్వశ్చన్తోనే ముడిపడి, ప్రశ్నతోనే ఉంటుంది. ఆ ప్రశ్నకి సరైన జవాబు రాబట్టుకోవడం అనేది అది విద్యార్థి యొక్క నైపుణ్యత మీద మనకు ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి ఎదగడానికి నేను నమ్మేది 2 మార్గాలు. ఒకటి క్రమశిక్షణ, రెండోది అభ్యాసం. మనం ఎప్పుడైతే అంటే పెయిన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాం. మనం పెయిన్ తీసుకోవడం అంటే బాధ్యత. నువ్వు ఎక్కడైతే ఓర్పుగా నీ బాధ్యతని నిర్వర్తిస్తావో, నువ్వు ఎవరి మీద పోట్లాడాల్సిన అవసరం కూడా లేదు, బాధ్యత నిర్వర్తించదు. ఇప్పుడు మీలో మేము కొంతమందికి ఒక పైన అప్పు చెబుతాం. ఎందుకు అప్పు చెబుతాం అంటే మాకు నమ్మకం, వీళ్ళకి అప్పగిస్తే వీళ్ళు చేస్తారు అని. చేయనుకో రెండోసారి పని అప్పగించలేదు. ఆ నమ్మకం నువ్వు కల్పించుకోవడమే నీకు బాధ్యత ఉంది అని. నీకు ఎక్కువ మంది పనులు చెబుతున్నారంటే మీరు విసుక్కోకూడదు. అరే మాకేం చెప్తున్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా, ఈ కుర్చీలు అమ్మని మాకే చెబుతారు, అలా చెప్తారు అని అనుకోకూడదు. నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేయగలవు అనే నమ్మకం ఉంది. చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద పనులు పునాదులు అవుతాయి. నువ్వు చేసే చిన్న పని నీకు భవిష్యత్తులో రాబోయే పెద్ద పనికి శ్రీకారం చుట్టబోతుందని నమ్మకం కలిగి, అంతే తప్ప ఇది మేమే ఎందుకు, మాకే ఎందుకు అనే క్వశ్చన్ తీసుకో. ఎప్పుడైతే నీ మాట కన్నా నీ పని బాగా కనిపిస్తుందో, బాగా వినిపిస్తుందో, ఆటోమేటిక్గా మనం
భాను గురించి చెప్పాలంటే భాను వాళ్ళ చెల్లెలు ఇద్దరు నా దగ్గర చదువుకున్న వాళ్ళు. నేను ఇలా చూసేవాడిని ఫేస్బుక్లో తను రాసే కవితలు చూసి అది ఏదోలే ఫస్ట్లో వయసు రీత్యా ఉండే ఆవేదన, ఆవేశం, లేకపోతే బాధ, ప్రేమ ఏదో ఒకటి అలా వెలిబుచ్చుతుంది, పర్వాలేదు. కొంచెం తర్వాత ఈ అమ్మాయిలో కొంచెం సామాజిక స్పృహ కనపడుతుంది. అలా తను రాసిన పుస్తకాన్ని నేను నిజంగా ప్రతినిధి అయితే మీరందరూ తప్పనిసరిగా చదవాల్సిందే. అది ఖచ్చితంగా అందరినీ మీ మెదళ్ళని నిద్రలేపే సామాజిక అంశాలన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఈరోజు మనకి నిజంగా నా స్టూడెంట్ మన కాలేజీలో తన పుస్తకాన్ని ఆవిష్కరించడం అంటే నిజంగా చెప్పాలి అంటే మనందరం చాలా అదృష్టం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏం సాధించావు అంటే మనం ఒక టీచర్గా సాధించేది ఏంటంటే విద్యార్థుల యొక్క అభివృద్ధి. ఇదిగోండి నా స్టూడెంట్ ఈ ఆఫీసర్ అయ్యారు, నా స్టూడెంట్ ఇలా ఉన్నారు. ఇప్పుడు తన ప్రశ్నని సంధించడానికి విద్యార్థులకి జన్మతః ఉన్న హక్కుని ఇంకెక్కడుంది? ఇప్పుడు సభలో ప్రశ్నించవచ్చు, రాజకీయ సభలో అంటే అసెంబ్లీ, పార్లమెంట్లో. ఇప్పుడు అవన్నీ ఖర్చుతో కూడుకున్నాయి. వాటికి వెళ్ళాలి అంటే చాలా ముందు మనుషులు, సమాజం మారడం మారిపోయింది. కాబట్టి ఇక రెండవది ఎక్కడ ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళకి సహాయం చేసే వేదిక ఎక్కడుంది? కోర్టు. తను డిగ్రీ చదివి, MBA చదివి, మళ్ళీ తన ప్రశ్నని సంధించడానికి సరైన వేదిక సాహిత్యాన్ని ఎంచుకొని దీనికన్నా గొప్ప వేదికగా, దానితో పాటు గొప్ప వేదికగా లా కూడా చేస్తారు. కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది పేదవాళ్ళకి, అభాగ్యులకి న్యాయం జరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, అనుమానం లేదు. కాబట్టి ఒక వ్యక్తి సాధించడానికి తనకి వెనక ఏంటంటే కేవలం తన నేను ముందుకెళ్ళాలి అంతే. వెళుతుంది. ఆ ప్రయాణం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఇక ఆగదు. కాబట్టి మా భాను భవిష్యత్తులో చాలా గొప్ప స్థాయిలో, ఎందుకంటే నేను చదువుకున్న చదువుల్లో గమనించాను, ఒక ఆయన హైకోర్టు జడ్జిగా ఉండి తెలుగు నిఘంటువు రాశాడు. హైకోర్టు జడ్జికి తెలుగు నిఘంటువుకి సంబంధం ఏంటి అంటే సంబంధం లేదు. కేవలం తన ఇచ్ఛ, తన ఇష్టం, తన అభిలాష. ఒక అభిలాష, ఇష్టం అంటే ఏంటి? మనం ఏ పని చేస్తుంటే అలసట ఉండదో, ఏ పని చేస్తుంటే పని జరిగే కొద్ది తృప్తిగా ఉంటుందో అదే మనకి ఇష్టం. ఇప్పుడు నాకు యాజ్ ఏ టీచర్గా క్లాస్ తీసుకున్నప్పుడే నేను చాలా హ్యాపీగా ఉంటాను. కాబట్టి నాకు ఇష్టం ఏంటంటే టీచింగ్. అందుకనే ఫేస్బుక్లో కూడా కింద రాస్తాను, నేను రాసి ఉంటుంది, టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. కాబట్టి క్లాసులు లేని రోజు టీచర్గా నేను ఎలా సక్సెస్ అవుతాను అవన్నీ కదా. అలానే తను ప్రశ్నించే స్వభావాన్ని, ఎందుకంటే డిగ్రీకి వచ్చినప్పుడు ఒకసారి ఎవడో ఏదో అన్నాడనో ఏదో అనో వాడు ఒకసారి లెఫ్ట్ రైట్ ఇచ్చినట్టుగా గుర్తున్నది. మామూలుగా నాతో చెప్పింది, నేను చెప్పాను నీకెందుకు తగ్గొద్దులు వేసేసేయన్నా అంతే. లెఫ్ట్ రైట్ ఇచ్చేసింది. అప్పుడు ఈ అమ్మాయిలో ఫైర్ ఉంది. ఆ ఫైర్ని రైట్ వేలో ఉపయోగించి ఒక పోయిట్గా, ఒక లాయర్గా, రేపు కాబోయే జడ్జిగా, ఈ సమాజానికి పరిరక్షకురాలిగా ఖచ్చితంగా ఉంటుంది. ఆ అమ్మాయికి మాకు తల్లిదండ్రులకే కాదు, గురువులుగా మాకు, కాలేజీ విద్యార్థినిగా కాలేజీకి, మనందరం రేపు తను జడ్జి అయిందనుకోరా, అక్క నేను విద్యా కాలేజ్ స్టూడెంట్ అంటే ఈ గ్యారెంటీగా తన ఛాంబర్లో ప్రవేశం ఈజీగా దొరుకుతుంది. ఇక అందులో ఎటువంటి కాబట్టి ఎదుగుతుందన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎదగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారిని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు నిండుగా మెండుగా నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మీ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది.